నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్తే అండి. నమస్కారం వలి గారు. చందు గారు, ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి రాబోతున్నారు అని చర్చ విపరీతంగా జరుగుతోంది. ఇవాళ రేపు ఆయన జనసేన కండువా కప్పుకోబోతున్నారని కూడా సమాచారం వస్తుంది. ఏంటి సడన్గా ఒక కొత్త డెసిషన్గా చూడాలా, లేకపోతే ఆల్రెడీ ఆయన డెసిషన్ తీసుకుని చాలా అవుతుందా, లేకపోతే వైసీపీతో చెడిపోయిన తర్వాతే ఆయన ఇటువైపు చూస్తున్నారా? ఏంటి మీ అనాలిసిస్? ఇవన్నీ పరిణామాలు కూడా మంచియే. ఎందుకంటే ఆయన కోరుకుంటుంది ముద్రగడ గారు కూడా పవన్ గారు వైపు, జనసేన వైపు మద్దతు తెలియజేయాలని క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో లక్షలాది మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే. ఎందుకంటే రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న కాపులు, అది కాపులు కావచ్చు, తెలగలు కావచ్చు, బలిజలు కావచ్చు, 25% ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎవరు ఏ పార్టీ అధికారంలో రావాలన్నా గెలవాలన్నా వాళ్ళ చేతిలో ఉంది. ఓకే. కానీ తరతరాల నుంచి ఆయా పార్టీలు కరివేపకలాగా వాడుకుంటుని తప్పితే వాళ్ళు ఆర్థికంగా ఎదగటానికి కావచ్చు, వాళ్ళ రిజర్వేషన్ అంశం కావచ్చు, వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కావచ్చు, ఏ పార్టీ కూడా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నది. ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఎవరు దొరికారు? పవన్ కళ్యాణ్ దొరికారు. వాళ్ళ యొక్క బడుగు కొత్తగా ఇప్పుడు చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. జనసేన ఎప్పటి నుంచో ఉంది కదా. జనసేన 10 సంవత్సరాల నుంచి ఉన్నది. కానీ గతంలో ఏం చేశారు? 2014 అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేదికి ఆ రోజు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేశారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కాపులు అప్పుడు ఆయన మాట విన్నారు. 2019 విడిగా పోటీ చేస్తే మళ్ళా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతో కాపులు దూరం అయిపోయారు. ఎవరికి వైపు వేశారు? వైసీపీకి వేశారు. 50 to 60% కాపులంతా ఆయన వైపు వేశారు. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు ఏంది ఆయా పార్టీలు మమ్మల్ని ఉపయోగించుకున్నారనేది వాళ్ళల్లో రియలైజేషన్. ఉపయోగించుకున్న పార్టీ ఇప్పుడు తెలుగుదేశం కూడా ఉంది. ఆ తెలుగుదేశంతో మళ్ళీ జనసేన అధినాయకుడు కలిసి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే లీడ్ చేసేది ఎవడు? పవన్ కళ్యాణ్ గారే కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద మనం చూద్దాం. ఆయన్ని చూసాం, ఈయన్ని చూసాం. కాబట్టి మనం ఇప్పుడు తరతరాల నుంచి అందరికీ కూడా ఊడిగం చేసే పరిస్థితి నుంచి కావచ్చు, యాశించే స్థితి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి యాశించాలంటే ఎంతకాలం ఇంత పర్సెంటేజ్ ఉండి 2 అగ్రవర్ణాలే పరిపాలిస్తే సప్రెస్డ్ గ్రూప్స్ 88% ఆ రాజ్యాధికారం వచ్చేది ఎప్పుడు? ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు లేని యూనిటీ ఇప్పుడు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 2 పేజీల లెటర్ చాలా ప్రభావం చూపింది. దీని అన్నిటికీ మూలం ఏంటంటే ఆయన కాపులకి చాలా వినమ్రంగా, చాలా హార్ట్ఫుల్గా 2 పేజీలతో టచ్ చేశాడు. నన్ను తిట్టినా, నన్ను దూషించిన వాళ్ళని దీవెనలుగా భావిస్తాను, వాళ్ళు కూడా నా ద్వారాలు తెరిచే ఉంటాయి, మీరు డెఫినెట్గా రావచ్చు అని చెప్పటం అది అందరినీ కూడా విశేషంగా ఆకర్షించింది. ముద్రగడను ఉద్దేశించి రాశారా? సరే, ఏదేమైనా కానీ పెద్దల్ని నాకు కావాలి అని ఆయన అంటే ఒక మెట్టు దిగాడు. అంటే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజుల పాటు వైసీపీతో అంటగైగారు ముద్రగడ, వైసీపీలోకి జాయిన్ అయిపోతున్నారు, వైసీపీ టికెట్ నుంచే పోటీ చేస్తున్నారు అని చెప్పి విపరీతమైన చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కూడా చేసిన పరిస్థితి ఉంది, మనం చూసాం. ఆల్ ఆఫ్ సడన్ జనసేనలోకి ఎందుకు వస్తున్నారు? కరెక్టే వలి గారు. మొన్నటిదాకా అంబటి రాయుడు కూడా క్షేత్రస్థాయిలో 3 నెలలు తిరిగాడు. తిరిగిన తర్వాత ఆయన ఓకే అనుకున్నాడు. తర్వాత ఆయన పిలిచి కండవా వేశారు. గుంటూరు ఎంపీ అన్నారు. కండవా వేసిన 2 రోజులకి నీది కాదు కృష్ణదేవరాయలు ఎంపీ అన్నారు. ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది 6 రోజులకి. అంటే జాతీయ స్థాయిలో క్రికెట్లో రాజకీయాలు ఇంకెక్కడ ఉండవు, భారత క్రికెట్లో ఉన్నాయి. అక్కడే చూసినాడు అంబటి రాయుడికి. ఇక్కడ చాలా తొందరగా తెలుసుకున్నాడు. 6 రోజులకే మారి వెళ్ళి జనసేన పవన్ కళ్యాణ్ కలవలేదు. ఆయన రేపో మాపు 20 తారీఖు తర్వాత జాయిన్ అవుతున్నాడు. అది పక్కన పెట్టండి. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ముద్రగడ విషయం వస్తుంది. ముద్రగడ మొన్న గుంటూరు జిల్లా చర్చ దేశవ్యాప్తంగా వచ్చింది. నిన్న ఉభయ గోదావరి జిల్లాలో, అంటే కాకినాడ కేంద్రంగా ఒకప్పుడు మీరన్నట్టు ఆయన ద్వారంపూడిని సపోర్ట్ చేయబట్టి వైసీపీ సపోర్ట్ చేశారని కాపుల్లోనే వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఆయన ఒక్కసారిగా ఇదేంద్ర బాబు అని చెప్పేసి ఆలోచనతో రాజకీయాలు దూరంగా ఉంటున్నాడు. మొన్న 1వ తారీఖు నుంచి ఆయన రాజకీయం మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే చాలా మంది కలవటం, మీరు జనసేనలో రావాలంటాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక లెటర్ ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ గారు పంపడం, ఇవన్నీ పరిణామాలు మంచిగా. ఇప్పుడు ముద్రగడ గారికి టికెట్ లేదని చెప్పడం, అసలు జగన్ గారి అపాయింట్మెంట్ కూడా ఆయనకి ఇవ్వకపోవటం కొంత అవమానంగా భావించి లేదేక జనసేనతో కలుద్దాం, టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఇద్దాం, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ రాజకీయ పార్టీలు ఏమనుకుంటే సార్, మేము చెప్పిందే వేదం అనుకుంటే పొరపాటు. బానిసలాగా బతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన అన్ని చూశాడు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ గారి కంటే ఒక పేరుంది. ఆయన చూడని ఎమ్మెల్యే కాదు, ఆయన చూడని మంత్రి పదవి కాదు, ఆయన చూడని ఎంపీ కాదు. కాబట్టి ఆయన ఒక మార్క్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఆయన అలా వ్యవహరించిన టికెట్ లేదని చెప్పాను, ఆయన దగ్గర ఉండాలా? ఆయనకు ఇండివిడ్యువాలిటీ లేదా? ఇప్పుడు అందరూ క్షేత్రస్థాయిలో కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ వైపు సపోర్ట్ చేయొచ్చు కదా ముద్రగడ అనుకున్నారు. అదే ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఆయన తీసుకున్నాడు. తప్పే ఉంది. ఇప్పుడు ఆయన రావటం, ఆయన ఇంటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేశారు. ఇప్పుడు అదే సమయంలో నిన్న జోగి గారు వచ్చారు పవన్ కళ్యాణ్ ఆహ్వానం. ముద్రగడ ఇంటికి వెళ్తారు, డెఫినెట్గా వెళ్ళిపోతున్నారు. అది సంక్రాంతి ముందా తర్వాత అనేది. ఆయన ఆహ్వానం భోజనానికి పిలిచాడు. ఆయన ఎవరినైనా, ఆయన ఒకప్పుడు మీరు అంటున్నారు వలి గారు 500 ఎకరాల ఆసామి ముద్రగడ.
వాళ్ళ నాన్న తాతల నుంచి వచ్చిన ఆస్తిని ఆయన దాన ధర్మాల ద్వారా ఇప్పుడు 50 ఎకరాలకి ఇది చేసేసుకున్నాడు. అంటే ఏంటి, ఆయన ఒక మంచి పేరున్నది. ఆయన ఆహ్వానం పలికాడు, రేపు అమ్మ వెళ్ళొచ్చు, అది జరుగుద్ది. ఆయన ఆల్రెడీ వైసీపీ వాళ్ళకి చెప్పేశాడు, నాకు ఫోన్లో చేయొద్దు, నా దగ్గరికి రావద్దు అని చెప్పి క్లారిటీ ఉంది. ఆయన వైసీపీ టికెట్ దొరక్క ఆయన వెళ్తున్నాడా, వైసీపీలో టికెట్ దొరక్క ఆయన వెళ్తున్నాడా? ఇంకొకటి, కాపులు తీవ్ర వ్యతిరేకత ఆయన మీద చూపించడం వల్ల జనసేనలోకి వెళ్తున్నాడా అని చెప్తారు. వైసీపీ వ్యతిరేకతని కాదు, వైసీపీకి టికెట్ రావటం అనేది కాదు, టికెట్ ఇవ్వటం ఇవ్వకపోవటం అన్న వాళ్ళ విధి. అది అంబటరాయుడు విషయంలో కావచ్చు, ముద్రగడ విషయంలో. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని బట్టి నాయకుడు వెళ్తాడు. ఆ విధంగా క్షేత్రస్థాయిలో ఎవరు కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ వైపు ఉండటమే కోరుకుంటున్నారు. కాబట్టి అదే సమయంలో ఆయన కూడా సానుకూలంగా దృక్పథం, వైసీపీలో నేను వెళ్ళనని క్లారిటీ ఇచ్చేశాడు. అంటే ఆల్టర్నేట్ ఏంది, ఓన్లీ జనసేన వైపు వెళ్తున్నాడు. ఇది పరిణామంగా. అంటే ఇప్పుడు కాపులకి రాజ్యాధికారంగా దూరంగా ఈ కాపు టీడీపీ వైపు కూడా చూస్తున్నారు, టీడీపీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టీడీపీ అవమానించింది అనేది చాలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీని అంత ఇబ్బంది పెట్టిందని. ఇక్కడ ఏంటంటే జనసేనని చూస్తారు, పవన్ కళ్యాణ్ చూస్తారు. ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీళ్ళ ముగ్గురు, ఈ 3 సామాజిక వర్గాల ప్రతినిధిగా ఆయన ఒక ఉద్యమ నేతగా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే బాగా చూసుకుంటారనే ఆలోచన కావచ్చు, ఏదైనా కావచ్చు జరుగుతుంది. ఇక్కడ 2 విషయాలు సార్. కాపులకు పెద్దలు ఎవరు, ఇద్దరు ఇప్పుడు ఉన్నారు, జీవించున్నారు. 88 సంవత్సరాల వయసులో జీవించున్న ఒక కన్ను లాంటివాడు కాపులకు. రెండో కన్ను ముద్రగడ. ఈ ఇద్దరు ఎవరి వైపు ఉన్నారు, సాలిడ్గా పవన్ వైపు ఉంటే డెఫినెట్గా వీళ్ళు రాజ్యాధికార దిశగా ముందుకెళ్తారు. తప్పేం కాదు కదా. ఎవరెవరు ఫంక్షన్లకి ఎవరెవరు కులాలు ఎవరెవరు పోగొట్టుకుంటారు చెప్పండి. ఇదే ఎలక్షన్స్ ముందు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక స్వార్థ రాజకీయంతో కూడిన రాజకీయంగా చూడాల్సిన పరిస్థితి. ఎవరిది స్వార్థం అంటారు? 14 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి అని అనుకొని మళ్ళా నేనే ముఖ్యమంత్రి, మా నాన్నే ముఖ్యమంత్రి కావాలని లోకేష్ కోరుకోవటం స్వార్థమా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న ఉన్నాడు, తర్వాత నేను ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటాం అంటాం, అది స్వార్థమా? 38 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మంచి పనా, లేకపోతే 26 కేసులు ఉన్న చంద్రబాబు నాయుడు మంచి పనా? నేను అనేది ఏంటంటే స్వార్థం కదా, రాజకీయాలు కాదు వలి గారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఉండాలి ఏంటి అనేది అది ఎవరు నిర్ణయిస్తారు? ప్రజలు నిర్ణయిస్తారు. నేనే ఉండాలనుకోవటం భ్రమ. ఇప్పుడు అట్ట అనుకుంటే షర్మిల గారు జగనన్న వదిలిన బాణం, ఆ బాణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయితే ఓట్లు ఎవరు వైసీపీ చీల్తవే కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఇకపోతే నిన్న జోగయ్య గారు కూడా 3 గంటల సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. నేటి రాజకీయాలు, రేపు సీట్ల విషయం కావచ్చు, ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఇప్పుడు ముద్రగడ గారు జాయిన్ అయితే 2 గోదావరి జిల్లాల్లో కూడా ఏంటి క్లీన్ స్వీప్ దిశగా ఒక అడుగు పడిందని భావిస్తున్నారు. డెఫినెట్గా ఆయన అన్నట్టుగా 34 సీట్లు, ఒక్క సీటు కూడా వైసీపీని గెలవని అన్నాడు. ఆ స్టాండ్ మీద ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ముద్రగడ జోగయ్య గారు తప్ప కంటే పెద్ద నాయకులు ఏం లేరు. ఇక వాళ్ళకంటే మించిన వాళ్ళు పెద్దలు, వాళ్ళ మార్గంలో మిగతా అందరూ కూడా పయనిస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలో ఎవరైతే అధికారులు వస్తారో అదే పార్టీ రాష్ట్రంలో డెఫినెట్గా ఆయన ఎక్కడ గెలవలేదు, వ్యూహాలు చేయలేడు. ఏదో భీమవరం పక్క, భీమవరం ఆయన పోటీ చేయబోతున్నాడు, డెఫినెట్గా గెలుస్తాడు. 50,000 అదే ఎక్కడైతే కోల్పోయాడో అక్కడే పోటీ చేయబోతున్నాడు. నేను చెప్తున్నదిగా మీ ఛానల్ తరపున బ్రేకింగ్ న్యూస్ అనుకోండి, ఏదనుకోండి, భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు, ఆయన గెలవబోతున్నాడు. అదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాలు ఒక్క సీటు కూడా వైసీపీకి రానిన్నాడు. ఆ దిశగా ఏకం చేస్తున్నాడు. వ్యూహాలు రచించలేడని అనుకున్నారు, ఎక్కడ గెలవలేడు అనుకున్నారు. వ్యూహాలు రచించడంలో దిట్ట, పరిస్థితులను బట్టి ఎలా వెళ్ళాడో, ఈ వ్యూహంలో ఎలా వస్తారో మీరు చూస్తారు. చెక్ పెడుతున్నాడు, తన వ్యూహాలతో ముందుకెళ్తాడు. చూద్దాం సార్ ఎట్లా ఉంటుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.